ఏలూరు జిల్లాలో గత 5 ఏళ్ల నాడు ఏఏబీ స్కీమ్ ద్వారా మంజూరైన కోట్లాది రూపాయలతో చేపట్టిన రహదారుల నిర్మాణాలు నిధులు లేక మధ్యంతరంలో నిలిచిపోయాయి. 2018-2019లో మంజూరైన వర్కుల్లో కొన్ని మాత్రమే పూర్తయి అసంపూర్తిగా ఉండిపోయాయి. జిల్లాలో దెందులూరు నియోజకవర్గంలో 1ఏలో 29,64 లక్షల రూపాయల నిధులతో 13 పనులు మంజూరయ్యాయి. 1బిలో 11 కోట్ల రూపాయల నిధులతో 16 పనులు చేపట్టారు. వాటిలో 8 పనులు పూర్తయ్యాయి. 6 పనులు నిధుల మంజూరు కాక మధ్యలోనే నిలిచిపోయాయి. ఈ పనులు దెందులూరు నియోజకవర్గంలో మండలాల వారీగా పరిశీలిస్తే పెదవేగి మండలంలో 1ఏలో 11.63 కోట్లతో 7 పనులు చేపట్టారు. దెందులూరు మండలంలో 1ఏలో 7.46 కోట్లతో 3 పనులు, 1బిలో 3 కోట్ల 14 లక్షలతో 5 పనులు చేపట్టారు. పెదపాడు మండలంలో 1ఏలో 10.55 కోట్లతో 3 పనులు, 1బిలో 1.30 కోట్లతో 3 పనులు చేపట్టారు. ఏలూరు మండలంలో 1బిలో 25 లక్షలతో 1 పని చేపట్టినట్లు పంచాయతీరాజ్ డిఈఈ జంపన సురేష్ తెలిపారు. ఈ పనులు కొన్ని చోట్ల పూర్తయ్యాయని, మరికొన్ని చోట్ల నిధులు మంజూరు కాక మధ్యలోనే నిలిచిపోయాయని డిఈఈ సురేష్ తెలిపారు.